జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దోస్త్ మేరా దోస్త్ అన్నట్టు మన భారతదేశం అదేవిధంగా ఇజ్రాయెల్ దోస్తీకి సంబంధించి ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తెచ్చినాయా. ఆదివారం పూట చాలా మంది మిత్రులు ఏంటంటే హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు. మీ అందరి కోసం బాగా మంచి జోష్ చెప్పాలని చెప్పేసి ఈరోజు అన్ని మంచి జోష్ న్యూస్ ఉండేటట్టు ట్రై చేస్తున్నా. ఇంకా అసలు విషయానికి వచ్చాం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూల చూసినా కూడా ఇజ్రాయెల్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాలు ఒకటైతే, రెండో కారణం ఈ యుద్ధాలలో ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా టెక్నాలజీలకే సవాళ్లు విసురుతూ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాలే. అందరూ కూడా నోళ్ళు ఎలబెట్టేటట్టు చేస్తున్నాయి. అసలు లేకపోతే ఆ పేజీలు అనేవి బ్యాటరీ ఉండేంత అంతంత ఉంటాయి. అది ఏ టెక్నాలజీ ఉపయోగించి బేల్చి ఉంటారు, దానికోసం ఎంత ముందుగా ప్లాన్ చేసి ఉంటారు. ఈ వాకీ టాకీలు బేలేది ఏంది, ఈ సోలార్ ప్యానల్ బేలేది ఏంది, ఈ విజన్ గూగుల్స్ బేలేది ఏంది ఇదంతా. స్వామి వీళ్ళు అట్లాంటి అవి బేల్స్తున్నారంటే ఇంకా ఈ మొబైల్ ఫోన్లు ఇట్లాంటి బతకనిస్తారు. ఇలా మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు ఒకటే. అసలు ఇంట్లో ఎవరు ఉండబల్లే, ఎవరు ఏదల్లా తిరగబల్లే అంటే ఇజ్రాయెల్ని ఎంతమంది వ్యతిరేకించారో అంతమంది అంతే. ఇంకా వేరే లెవెల్లో ఆ మాట జరుగుతుంది. అంటే టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా వేయాలో వాళ్ళే. అసలు ప్రపంచంలో నాకు తెలిసి వీళ్ళకి తెలిసేంతగా ఇంకెవరు తెలియదు అనుకుంటున్నాను నేనైతే. ఇక ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వచ్చినారియా. ఇక ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ నెతన్యాహు మాట్లాడే సమయం రానే వచ్చింది. ఈ నెతన్యాహు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతా రెండు మ్యాపులు చూపించాడిట్ట. ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి. ఒక మ్యాప్లోనేమో కర్స్ అని రాసి ఉండాలి. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కర్స్ అంటే శాపం అని అర్థం అన్నమాట. ఇంకొక మ్యాప్లో బ్లెస్సింగ్స్ అని రాసి ఉండాలి. బ్లెస్సింగ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా. అసలు ఇక్కడ ట్విస్టే అది. ఈ ఫోటోలో చూపించినట్టు ఈ కర్స్ అంటే శాపం అని రాసి ఉన్నది కదా ఈ మ్యాప్ మీద. దాంట్లో వచ్చేసి ఆడుండే అంటే ఆ మ్యాప్లో ఉండే దేశాలు ఏంటి తెలిసిన? ఇరాను, ఇరాకు, సిరియా, ఆ దేశాలు అన్నమాట. అదే బ్లెస్సింగ్స్ అని రాస్తున్న ఆ మ్యాప్ మీద భారతదేశం ఫోటో ఉండాలి. ఇక రెండు మ్యాపులను ఈ నెతన్యాహు ఒకేసారి చూపించి మాట్లాడతా ఈ ప్రపంచానికి శనిలా దాపురించినటువంటి దేశాలు ఇరాను, ఇరాకు, సిరియా దేశాలు. అదే ఈ ప్రపంచానికి దీవెనలు ఇచ్చే దేశం ఏదైనా ఉండాలి అంటే అది భారతదేశము. ఇరాను, ఇరాకు, సిరియా దేశాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాయి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఇస్లామీకరణ జరగాలని చెప్పేసి కాఫీర్లందరినీ చంపాలన్నదే ఈ మూడు దేశాల ఎజెండా. వీళ్ళ లక్ష్యం అదేను. అసలు ఈ మూడు దేశాలకు విచక్షణ, మంచి మానవత్వం అనేటివే లేవని చెప్పి మాట్లాడినాడు. కానీ బాగిన భారతదేశం గురించి ఒక గొప్పగా మాట్లాడినాడియా. నిజంగా ఈయనకున్నంత జ్ఞానం, ఈయనకున్నంత భారతదేశం మీద ఈయనకున్నంత అభిమానం ఈ దేశంలో ఎంతమందికి ఉండదో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఆయన ఏమని మాట్లాడినా అంటే భారతదేశము అలాంటిది కాదు. అలాంటిదంటే ఎలాగా ఇంతకుముందుగా ఒక 3 పొరంబోకు దేశాల గురించి చెప్పినాడు కదా, వాటిలాగా కాదు. తమ బద్ధ శత్రువుకు కూడా క్షమాభిక్ష పెట్టగలిగినటువంటి గొప్ప మనస్తత్వం భారతదేశానిది. భారతదేశం యొక్క అభిమతం వసుదైక కుటుంబం. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంలాగా ఉండాలనేది భారతదేశం యొక్క ఆలోచన విధానం. గొప్ప ఆలోచన, కల్మషం లేని మాటలు భారతీయుల యొక్క ఆభరణాలు అని చెప్పి మాట్లాడినాడు. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. నిజంగా నీ అభిమానానికి గులాం అట్లా. అందుకే ఈ రెండు మ్యాపులను చూపిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారత్తో పాటు ఈ మ్యాప్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలను కూడా బ్లెస్సింగ్ దేశాల లిస్టులో పెట్టాడు. అంటే వాళ్ళు ఒకరో పర్వాలేదు అన్నట్టు అనమాట. మరి మీరు ఎటువైపు ఉంటారో ప్రపంచ దేశాలు నిర్ణయించుకోవాలి అని చెప్పి అడిగినాడు. కరెక్టే కదా ఆయన అడిగింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఇలాంటి దరిద్రులు కావాలో, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి భారత్ లాంటి దేశాలు కావాలో ప్రపంచ దేశాలు తేల్చుకోవాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పడం విశేషం. ఏది ఐక్యరాజ్య సమితి సాక్షిగా. నిజం ఆయన మాట్లాడింది వాస్తవం కదా. ఇలాంటి నాయకులు ఉండబట్టే ఇజ్రాయెల్ అంత బాగున్నది. ఏది చుట్టుపక్కల శత్రు దేశాలను పెట్టుకొని కూడా. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ
అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అట్లా లైక్ కొట్టి, అదేవిధంగా ఎంత మంచి న్యూస్ అయినా ఇదంతా కూడా మీరు మీకు నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారా మంచి మంచి వాళ్ళంతా కూడా, అంటే జాతీయవాద భావజాలం కలిగిన వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ఇట్టోళ్ళు వాళ్లకు మీరు ఎన్నో గ్రూపులు ఉంటారు. ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, ట్విట్టర్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూపులు కావచ్చు. మీకు వీలైనంత మందికి మీరు కనీసం 10 గ్రూపుల్లో ఉంటే 1-2 గ్రూపులు అయినా షేర్ చేయండి. అప్పుడు ఇలాంటి వాల్యుబుల్ న్యూస్ మరింత మందికి చేరతాయి. కొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా కొంచెం ఆ దేశభక్తి, ఆ హిందుత్వం పట్ల, వాటన్నిటి పట్ల బాగా పెరుగుతుంది అనమాట అభిమానం అనేది. అదేవిధంగా ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.